నమస్తే, వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు రిలేషన్షిప్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మన కోల్కత్తా కేసుకి సంబంధించి అంటే అది రేప్ మొత్తం జరిగింది సెమినార్ క్లాస్లో అని అంటున్నారు. కొంతమంది ఏమో ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్లోనే జరిగింది అంటున్నారు. అది ప్రిన్సిపల్ రూమ్ లోనే జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే సాక్ష్యాలు ఆ రకంగా చెప్తున్నాయి. ఆ వీడియో వాళ్ళు చూశారు, సిబిఐ ఆఫీసర్స్ చూశారు, తర్వాత మనకి న్యూస్ లో వస్తున్నాయి. అంటే ఆవిడ స్వయంగా ఆ సాక్ష్యం ఇచ్చింది ఎవరు అని అంటే ఆయన ఎక్స్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నాడో ఆయన వైఫే కదా ఇచ్చింది. ఇచ్చినప్పుడు అది మనం నమ్మవలసిందే. ఎందుకంటే ఆవిడ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నమ్మవలసిందే. ఇప్పుడు నేను కూడా ఒక ఆడదాన్ని, నేను ఇటువంటి నేరాన్ని చూస్తూ ఊరుకోకూడదు కదా. నేను ఒక ఆడదాన్ని కాబట్టి ఉండలేకపోయాను కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఈ సాక్ష్యాన్ని మనం నమ్మవలసిందే. ఇప్పుడు మన దురదృష్టవశాత్తు తర్వాత ఏమన్నా మళ్ళీ దాన్ని కూడా మార్చేస్తే మనం ఏం చెప్పలేం. ఇప్పటికి ఎన్నో సాక్ష్యాలని ఇది కాదు అది కాదు తారుమారు చేశారు. ఈ పాలి టెస్టులు చేశారు కదా, పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు, అవి కూడా ప్రతిసారి కూడా మళ్ళీ మళ్ళీ మార్పులు చేస్తున్నారు. అందుకని ఈ సిబిఐ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఎవరైతే సంజయ్ రాయ్ అతనికి మళ్ళీ రిపీటెడ్గా ఈ పాలిగ్రాఫ్ టెస్టులు మళ్ళీ చేయటానికి వాళ్ళు పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. అలాగే ఈ సందీప్ ఘోష్ని కూడా వేరే వేరే టెస్టులకి వాళ్ళు అనుమతి తీసుకున్నారు సిబిఐ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ కోణంలో స్పెషల్ యాంగిల్లో వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేయటానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆవిడ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ ఇచ్చినటువంటి ఈ సాక్ష్యం ఆధారంగా వీళ్ళు ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మొత్తం కూడా ఈ ఆఫీస్ రూమ్లోనే జరిగింది అని చెప్పి మనకి నిర్ధారణ చేశారు ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు అయితే. అయితే అతను ఆ రూమ్ని తర్వాత వెంటనే క్లీన్ చేయించాడని, క్లీనింగ్ మెటీరియల్స్ తెప్పించుకున్నాడని అని మనకి ఒకటి వచ్చింది అప్డేట్. అయితే దాని తర్వాత ఏమైందంటే ఆ సాక్ష్యాలు ఏవి కూడా కనపడకుండా ఉండటానికి ఒక గ్యాంగ్ని పిలిపించారు. ఒక 300 మెంబర్స్ అని చెప్తున్నారు. వాళ్ళు ఈ అభయ కేసుకి యాంటీగా ఎగనెస్ట్గా ఒక ఆడపిల్లకి ఇలా అన్యాయం జరుగుతుందా అని చెప్పి వాళ్ళు వచ్చి అక్కడ అల్లరి చేసినట్టుగా క్రియేట్ చేశారు. వాళ్ళు వచ్చి కర్రలు అవి ఇవి తీసుకొచ్చేసి అన్ని పగలగొట్టేసి అవన్నీ చేశారు. అంటే ఆ పగలగొట్టి అదంతా కూడా పాడు చేసే ఆ డ్యూరేషన్లో వీళ్ళు ఏం చేశారు అని అంటే అసలు వచ్చింది దానికే పగలగొట్టడానికి కాదు, కాళ్ళతోటి చేతులతోటి సాక్ష్యాలని చెరిపేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలుతో ఇలా ఇలా అనేయచ్చు, చేత్తో అవి లాగేయచ్చు, ఇవి లాగేయచ్చు, కొన్ని పగలగొట్టేయచ్చు, కొన్ని విరక్కొట్టేయచ్చు, లిక్విడ్స్ ఇలాంటివి అంటే పారబోసేయచ్చు, ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉంటే దాని మీద ఏదన్నా తుడిచేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఈ మనం ఆ అమ్మాయికి ఎగనెస్ట్గా ఇలా చేస్తారా అని పగలగొడుతూ చేసిన పనులు. ఇది కూడా ప్లాన్ లో ఒక భాగమే. వాళ్ళెవరు బయట నుంచి అంత లోపలికి సడన్ గా అప్పటికప్పుడు వచ్చేసి ఎవరు అలా చేయరు. అలా చెయ్యాలి అంటే 300 మంది ఎందుకు రావాలి, ఇంకా చాలా వేల మంది రావాలి, హాస్పిటల్ చుట్టుముట్టేసేయాలి. అలాంటిదేమీ జరగలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. వచ్చినప్పుడు నెక్స్ట్ అవర్లో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల ఇతనికి వేరే మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా ఆర్డర్స్ వచ్చాయి. ఇమీడియట్గా విత్ ఇన్ 1 అవర్ నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వాలి అని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయి. వచ్చినప్పుడు అతను వెంటనే రాజీనామా చేసేసాడు. బిఫోర్ దట్ ఏం చేశాడు అని అంటే అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నాడు కాబట్టి ఈ అల్లరంతా జరిగింది కాబట్టి అతను ఒక లెటర్ రాశాడు హైయర్ అథారిటీస్కి. ఏంటంటే ఇట్లా హాస్పిటల్ అంతా ధ్వంసం చేశారు, పాడు చేసేసారు, కాబట్టి మీరు రెనోవేట్ చేయించండి, నేను ఇప్పుడు రిలీవ్ అవుతున్నాను. రిలీవ్ అయ్యే క్షణం వరకు కూడా నాదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా జరగాలి అని అంటే త్రూ లెటర్ ద్వారానే జరగాలి, నోటి మాటతో జరగకూడదు. కాబట్టి వీడు లెటర్ రాశాడు ఈ ప్రిన్సిపల్. అంటే అదొక సాక్ష్యం అన్నమాట. ఇది పాడైంది, నేను బాగు చేయించి కూడా వెళ్తున్నాను వేరే చోట జాయిన్ అవటానికి అని తన యొక్క నిజాయితీని నిరూపించుకుంటున్నాను అనుకుని లెటర్ రాశాడు. కానీ సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే అసలు నువ్వు ఈ లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి, నువ్వు గంటలో వెళ్ళిపోయేవాడివి, నువ్వు ఛార్జ్ ఎవరికైతే ఇస్తావో వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాలి, ఏం పర్వాలేదు నువ్వే చేసి వెళ్ళాలని అంటే ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సినవి, అవన్నీ గంటలో నువ్వు చేయగలవా? అదే టైంలో నీకు అంత సిన్సియారిటీ ఎక్కడి నుంచి వచ్చింది, అంత రెస్పాన్సిబిలిటీ నీకు ఎందుకు వచ్చింది కదా? నీ ఇన్ఛార్జ్ ఎవడైతే వస్తారో కొత్త వాళ్ళు వాళ్ళకి నువ్వు ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ మినిట్ నుంచి అతను చూసుకుంటాడు. నువ్వు వెళ్ళిపోయే క్షణం వరకు నీకంత ఇదేమొచ్చింది అని సిబిఐ వాళ్ళు ప్రశ్నించారు.
ప్రశ్నించడమే కాకుండా నువ్వు ఇలా లెటర్ రాసావు కాబట్టి అంటే వీళ్ళు ఇంకో కోణంలోంచి ఆలోచించారు. మనం ఇప్పుడు సందీప్ ఘోష్ కోణం నుంచి ఇప్పుడు నేను చెప్పాను, నా నిజాయితీ నిరూపించుకుంటున్నాను అనుకుని చేశాడని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సిబిఐ వాళ్ళు ఏం చేశారు అంటే వీడు వెళ్ళిపోయే ముందు వీడు ఏమేం చేశాడో సాక్ష్యాలన్నీ తీసేసి వెళ్ళాలనుకున్నాడు అని ఆ కోణంలోంచి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టే నువ్వు ప్రీ ప్లాన్ గానే చేసావు కాబట్టి ఇందులో నీ హస్తం ఉంది అని నిరూపించడానికి కోసం వాళ్ళు ఆ కోణంలోంచి కూడా దర్యాప్తు చేశారు. సో ఈ డెడ్ బాడీని అక్కడ సెమినార్ హాల్కి షిఫ్ట్ చేయడము ఇది కూడా అబద్ధమేనని మనకు చెప్తున్నారు. ఫైనల్లీ చూద్దాం అసలు ఎటు వెళ్తుందో, ఏ కేసు ఎటు వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.